ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, అది మీ పార్ట్నర్ అవనివ్వండి, లేకపోతే ఫ్రెండ్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరి గురించైనా మీరు అనుకోవచ్చు అనమాట. పర్టికులర్గా రిలేషన్లో ఉన్న వాళ్ళే అనేం కాదు. అండ్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా ఏ టైంలో అయినా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, మీ మనసులో ఉన్న వ్యక్తి డ్యూయల్ పర్సనాలిటీ అని చెప్పి మీకు తెలుసా? మీకు చెప్పేదొకటుంటది, అక్కడ చేసేదొకటుంటదని మీకు తెలుసా? మీ దగ్గర ఒకలాగుంటారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ నేచర్ అనేది ఇంకొకటుందని మీకు తెలుసా? సో, ఈరోజు వీడియో అయితే దీని గురించే మనం తెలుసుకుందామని అనుకుంటున్నా నేను. చూద్దాము. ఎందుకంటే చాలా మందిలో మన ముందు ఒకలాగుంటారు, మన వెనకాల ఒకలాగుంటారు. ఎందుకంటే చాలామంది ఏందంటే, మన ముందంటే మనతో టైమ్ స్పెండ్ చేసేది కొంచెం తక్కువ టైం ఉంటది. సో, వాళ్ళు కవర్ చేసుకోవడం చాలా ఈజీ. మాయ చేయడం గూడా చాలా ఈజీ. కానీ బై బర్త్ వాళ్ళకున్న నేచర్ అనేది ఎప్పటికి పోదు. కొంతమంది కవరింగ్ చేసుకుంటూ ఇట్లా డ్యూయల్ మెంటాలిటీగా, డ్యూయల్ పర్సనాలిటీగా, స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటది. సో, మీ పర్సన్ అలాంటి పర్సనాలిటీయా? దాని గురించి మనం ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము. సో, నా వీడియోలోకెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్‌కి సంబంధించిన కానీ, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా, అండ్ కుండల్ని చెక్ చేసి మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అండ్ రెమెడీస్ వీటన్నిటికి సంబంధించినవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. వాటన్నిటికి కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అండ్ ఎవరికైనా యంత్రాస్ కానీ, అరోమా ఆయిల్స్ కూడా చాలా పవర్‌ఫుల్. యంత్రాస్ అనేది మెయిన్‌లీ యంత్రాస్ అనేవి ఇంకా పవర్‌ఫుల్ అనమాట. సో, అండ్ అరోమా ఆయిల్స్ కూడా ఉన్నవి. 70 టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే గనుక ఒకసారి డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక ఫ్రీ రీడింగ్ అనేది జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్‌గా కానీ, హెల్త్ పరంగా కానీ 3 టాపిక్స్‌లో ఎనీ 1 క్వెషన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్నవాళ్ళు మెసేజ్ చేసి, మెసేజ్‌కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది చేయండి. కాల్స్ చేయడము, మిస్ కాల్స్ ఇవ్వడము ఇలాంటివి చేయకండి. మెసేజ్ పెట్టినాక. తప్పకుండా నేను చూసినాక రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఫ్రీ రీడింగ్ ఏ టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ కంపల్సరీ ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, వీడియోలోకెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేచర్ అనేది డ్యూయల్ పర్సనాలిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ అని మీకు తెలుసా? మీ ముందు ఒకలాగుంటున్నారు, మీ వెనకాల ఒకలాగుంటున్నారు. మీ ముందు ఎలా ఉంటున్నారు, మీ వెనకాల ఎలా ఉంటున్నారు, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీసుకుందాము. ఈరోజు రీడింగ్ అయితే అదే. సో, చూద్దాము. షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము, మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో మీ పర్సన్ నేము అనేది తలుచుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో పాటు కూడా అనుకోండి. అప్పుడే తొందరగా రెజనేట్ అవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే కనుక ఇంటి పేరు, సర్నేమ్స్ ఉంటాయి కదా, వాటితో అయినా కూడా మీరు అనుకోవచ్చు. అనుకుంటే తొందరగా యాక్యురేట్గా రెజనేట్ అవుతాయి. సో, ఇది ఒక జనరల్ రీడింగ్. ఎవరి పర్సనల్ రీడింగ్స్ మనం ఇక్కడ తీయట్లేదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకు ఎనర్జీస్ కనెక్ట్ అయినవి, యాక్యురేట్ అయినవి అని అనుకోండి. సో, చూద్దామా ఈ పర్సన్ ఎలాంటి పర్సన్, డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్, మీ ముందు ఎలా ఉంటున్నారో మీ వెనక కూడా అలానే ఉన్నారా, వాళ్ళ నేచర్ అంతేనా, వీటన్నిటికి సంబంధించినవి చూద్దాం మనం ఇవాళ. 6 ఆఫ్ పెంటికల్స్, Ace of Swords, High Priestess, Nine of Swords, Page of Swords, the Sun,
Five of Cups, the Moon, Three of Swords, the Tower, the Hermit, the Devil, Three of Cups, Four of Swords, Wheel of Fortune. చూద్దాము మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ డ్యూయల్ మెంటాలిటీనా, అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, మీతో ఉన్నట్టుగానే మీ ముందు ఎలా అయితే మాట్లాడుతున్నారో మీ వెనక కూడా అలానే ఉన్నారా, వాళ్ళ నేచర్ అంతేనా, వీటన్నిటికీ సంబంధించినవి చూద్దాం మనము. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో డ్యూయల్ మెంటాలిటీయా కాదా అంటే 100% డ్యూయల్ మెంటాలిటీ మాత్రమే. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు, ఎప్పుడు మీతో ప్రేమగా ఉంటారో తెలీదు, ఎప్పుడు కోప్పడతారో తెలీదు, అసలు ఎందుకు కోప్పడతారో కూడా తెలియదు అనమాట. అలాంటి పర్సన్ తనకు అవసరం వస్తే బతిమలాడుకునే పర్సన్, బుజ్జగించే పర్సన్, కాళ్ళు పట్టుకునే పర్సన్, తనకు అవసరం లేకపోతే చిరాకు పడ్డము, కోప్పడ్డము, అలాగే మిమ్మల్ని ఏదో ఒకటి బ్లేమ్ చేయడము, తిట్టడము అండ్ రాంగ్గా బిహేవ్ చేయడము, ఇవన్నీ చేసే పర్సన్. చిన్న చిన్న వాటికి కూడా కోపం తెచ్చుకునే పర్సన్. సో ఎప్పుడు ఎలా ఉంటారో కూడా మీకు తెలియదు. ఒక్కొక్కసారి కొంతమందిలో ఎట్లా అవుతుందంటే వీళ్ళ పర్సనాలిటీ, ఇప్పుడు ఫర్ సపోజ్ కూల్గా ఉండే వాళ్ళని హ్యాండిల్ చేయడము ఈజీనే, కోపంగా ఉండే వాళ్ళని హ్యాండిల్ చేయడము ఈజీనే, కానీ ఎప్పుడు కోపంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు కోప్పడతారో కూల్గా ఉంటారో తెలియదు, వాళ్ళని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టము. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలాంటి పర్సనే అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఏ విషయంలో రియాక్ట్ అవుతారో తెలియదు, ఏ విషయంలో రియాక్ట్ అవ్వరో తెలియదు, మీరు ఏమైనా జోక్గా అన్నా తీసుకుంటారా తెలియదు, తీసుకోరా తెలియదు, అండ్ వాళ్ళు జోక్గా అన్నారా సీరియస్గా అన్నారా అనేది కూడా మీకు తెలియదు. సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎప్పుడు కూడా మైండ్లో ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటారు. అక్కడ ఏం లేకున్నా కూడా అక్కడ వేరే ఏదో జరిగిపోయిందన్న ఫీలింగ్లో ఉండే పర్సన్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మెంటాలిటీ అయితే కాదు. ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి తిరుగుతానే ఉంటుంది మీ గురించి మాత్రమే. సో తప్పకుండా వాళ్ళ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న పర్సన్సే. అండ్ వాళ్ళు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారంటే ప్రేమతోనే వచ్చారా అంటే ప్రేమతో రాలేదండి, మెటీరియల్ లైఫ్ కోసం మాత్రమే. మెటీరియల్ లైఫ్ కోసం అంటే ఫర్ సపోజ్ కవర్ చేస్తాను నేను ఇట్లా, మెటీరియల్ లైఫ్ అంటే ఫిజికల్గా అవ్వచ్చు, లేకుంటే మీరు ఏదైనా మీ నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మీరేమైనా అడిగితే ఇచ్చే మెంటాలిటీ ఉన్న పర్సన్, మీకు హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళంటే అండ్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీరు వాళ్ళకి బాగా ఎడిక్ట్ అవ్వడం కూడా వాళ్ళకు ఒక ప్లస్ అయ్యింది. మీ వీక్నెస్సే వాళ్ళ స్ట్రెంగ్త్ అయ్యింది, మీరు వీక్నెస్సే వాళ్ళకి అన్ని రకాలుగా యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు చూపించిన కొంచెం ప్రేమ ఏదైతే ఉందో మీకు, మీ లైఫ్నే తనతో ఎడిక్ట్ అయ్యేలాగా చేసింది, తనే మీ లైఫ్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసింది అనమాట. తను స్టార్టింగ్లో చూపించిన కొంచెం ప్రేమ, అది మీరు చూపించిన ప్రేమలో పోలిస్తే వాళ్ళది ఒక 10% కూడా ఉండదు. కానీ ఆ 10% మీరు ఆ టైంలో ఎట్లా ఫీల్ అయ్యారంటే వాళ్ళ మాయలో పడిపోయి, వాళ్ళ ఎడిక్షన్లో పడిపోయి బయటకు రాలేక ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలాగో థర్డ్ పార్టీ కోసం అని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే థర్డ్ పార్టీ కోసం మాత్రమే వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఆపోజిట్ జెండర్ కాకూడదని కూడా లేదు. ఆపోజిట్ జెండర్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే
ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ గురించి కానీ, ఇట్లా గూడా అయ్యుండొచ్చు. ఎవరైతే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే వెళ్ళిపోయారు. సో, మిమ్మల్ని హర్ట్ చేసి నార్మల్‌గా గూడా ఏమి వెళ్ళిపోలేదు. ఓకే. థర్డ్ పర్సన్ మీద ఇప్పుడు ముందు మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఉంది. ఓకే. నాకిప్పుడు నీతో ఇంట్రెస్ట్ లేదనో, లేతే ఇప్పుడు ఇంట్లో ఇట్లా సిట్యుయేషన్ ఉందనో, ఒకవేళ ఫర్ సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వలన ప్రాబ్లమ్ అయ్యింది. ఏదైనా సిట్యుయేషన్స్ అనుకూలంగా లేదు. ఓకే. మీకు చెప్పి వెళ్ళొచ్చు గదా! కానీ హర్ట్ చేసి వెళ్ళడం ఎందుకు? ఇక్కడ హర్ట్ చేసి బాగా ఏదో ఒకటి బ్లేమ్ చేసేసి మామూలుగా నార్మల్‌గా మంచిగా చెప్పి వెళ్లారనుకోండి వచ్చే అవకాశం ఉంటది, రాకపోతది. అలాంటి టైంలో మళ్ళీ మీరొచ్చి మిమ్మల్ని క్వెషన్ ఎయకూడదు గదా! మీరు వాళ్ళని. అందుకని మిమ్మల్ని బ్లేమ్ చేసి ఏదో ఒకటి అనేసారనుకోండి, ఓకే. తిట్టేసి వెళ్ళిపోయారు గాబట్టి రాళ్ళే అన్న ఫీలింగ్‌లో ఉంటారు. వచ్చినా రాపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదన్న ఫీలింగ్‌లో వాళ్ళ సైడ్ నుంచి ఏది ప్రాబ్లమ్ అంటే వాళ్ళ సైడ్ నుంచి తప్పు లేదని అనుకుంటారన్న విధంగానే వాళ్ళు బిహేవ్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళది క్రూయల్ మెంటాలిటీ. నార్మల్ మెంటాలిటీ గూడా గాదు. ఎట్లయితే డ్యూయల్ నేచర్ ఉంటదో, డ్యూయల్ నేచర్ అండ్ క్రూయల్ మెంటాలిటీ ఎవరైతే డెవిల్ ఎనర్జీస్ ఉన్నాయో, డెవిల్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ స్వార్థానికి ఎదుటి వాళ్ళని ఎలా అయినా వాడుకుంటారు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళని ఎదుటి వాళ్ళకి ప్రేమగా చూపిస్తారు. వాళ్ళ స్వార్థానికి ఎదుటి వాళ్ళ దగ్గర ఎంత దిగజారైనా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అవకాశము, వాళ్ళ అవసరము. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎడిక్షన్‌లో పడేలాగా చేసి, ఎప్పుడైతే మీరు ఎడిక్షన్‌లో పడిపోయారో, వాళ్ళ ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళకి, అప్పటినుంచి వాళ్ళ లైఫ్‌లో చేంజ్ అనేదొచ్చింది. అప్పటి వరకు మీ వెంట వాళ్ళు పడ్డము, మీరు అలగడము, మీరే మిమ్మల్ని బుజ్జగించడము, మీరేమన్నా చెప్పినా వినకపోతే మీకు కోపం రావడం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఎప్పుడైతే ఒక చిన్న సిట్యుయేషన్ అనేది మీరు వాళ్ళని ఎడిక్ట్ అయ్యేలాగా చేసిందో, అప్పటి నుంచి వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. సరే, ఇప్పుడు ఇక్కడ నుండి మీరేం చెప్పినా వాళ్ళింటారు. అంటే వాళ్ళేం చెప్పినా మీరు వింటారు అన్న ఉద్దేశం అనేది వాళ్ళ మెంటాలిటీ అనేది అర్థమైపోయింది. ఎందుకంటే మీరు ప్రతీదీ షేర్ చేసుకుంటారు గదా! మీరు లేపోతే ఉండలేమనో, మాట్లాడకుండా ఎందుకుంటున్నామనో ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. ఎందుకంటే మీ లోపల ఒకటి, బయట ఒకటి ఉండదు గాబట్టి, లోపల ఏదైతే ఉంటదో అదే బయటకి కూడా చెప్తా ఉంటారు. కానీ వాళ్ళు కాదు. బయటకేమో చూపించేదొకటి, లోపల ఉండేదొకటి. అలాంటి డ్యూయల్ పర్సనాలిటీ. అంటే వాళ్ళ అవసరం వచ్చిందనుకోండి, ఎలా బిహేవ్ చేస్తారంటే, మీరు ఎన్ని తప్పు చేసినా గూడా మంచిగానే ఉంటది వాళ్ళకి. కూల్‌గానే మాట్లాడతారు. కానీ ఒకవేళ వాళ్ళ అవసరం తీరిపోయిందా, మీరు చిన్న మాటన్నా కూడా వాళ్ళకి పెద్ద భూతద్దంలాగా చూసి, దాన్ని పెద్ద రచ్చ చేసేసి, ఇలా చేస్తారనమాట. అలాంటి నేచర్ ఉన్న పర్సన్, ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే పర్సన్, వాళ్ళ స్వార్థానికి ఎదుటి వాళ్ళ లైఫ్‌ని బలి చేసే పర్సన్స్ చెప్పాలంటే గూడా. సో, ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని హర్ట్ చేసి, మిమ్మల్ని బాధపెట్టి, మిమ్మల్ని వద్దంటున్నా, బతిమిలాడుతున్నా గూడా వద్దనుకొని, ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ కోసమని మీ రిలేషన్ ఏదైతే ఉందో, దాన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారు. కానీ ఎండ్ చేసుకొని వెళ్ళడం గూడా ఒక అందు మీకు మంచిదే. ఎందుకంటే ఇలాంటి డ్యూయల్ పర్సనాలిటీ అండ్ డ్యూయల్ నేచర్ అండ్ క్రూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీ లైఫ్‌లో ఉండడం వల్ల ఇంకా మీరు తొందరగా బయటకొచ్చేసారు ఈ రిలేషన్‌లో నుంచి. దేవుడనేవాడు మీ సైడ్ ఉన్నాడు కాబట్టే ఈ రిలేషన్ ఇంకా లాంగ్ చేసేసి అది పెద్ద ఆహ్, ఈ ప్రాబ్లమ్ లాగా క్రియేట్ చేయకుండా మీరు స్టార్టింగ్‌లోనే మేబీ ఈ ఎవరైతే ఈ రిలేషన్ ఈరోజు ఎనర్జీస్ ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ రిలేషన్ కూడా నియర్లీ 2, 3 ఇయర్స్ మాత్రమే. లాంగ్ టర్మ్‌గా ఉన్న రిలేషన్ ఉన్న వాళ్ళకి కాదు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎన్ని రోజులు నటిస్తారు? 1 ఇయర్, 2 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అంతకుమించి నటించలేరు ఎవరైనా గూడా. ఎందుకంటే రియల్‌గా లవ్ ఉంటే గనక ఫస్ట్‌లో ఎలా పిలిచారో ఇప్పుడు కోపంలో గూడా అట్లానే పిలుస్తారు. ఫస్ట్‌లో ఎలా బిహేవ్ చేశారో, తర్వాత గూడా అలానే బిహేవ్ చేస్తారు. ఎవరైతే స్టార్టింగ్‌లో బంగారం, బుజ్జి అని పిలిసేవాళ్ళు తర్వాత అంతా గూడా రావే, పోవే అంటే రారా, పోరా ఇట్లా ఏదొకటి రాంగ్‌గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, రారా, పోరా అన్న దాంట్లో రాంగ్ ఏం లేదు. కానీ అంత ప్రేమనేది లేదు. ఉండదు. స్టార్టింగ్‌లో చూపించినంత ప్రేమని తర్వాత ఎవరైతే చూపించరో వాళ్ళ రిలేషన్ ఎప్పటికీ కూడా ట్రూగా, నిజాయితీగా ఉన్న రిలేషన్ అయితే కాదు. స్టార్టింగ్‌లో ఎంతైతే ప్రేమతో, నిక్ నేమ్స్‌తో, బుజ్జగిస్తూ మాట్లాడేవాళ్ళు తర్వాత ఏ చిన్న విషయం వచ్చినా కూడా వాళ్ళనే అన్నారన్నట్టుగా ఫీల్ అయ్యి ప్రతిదాన్ని ఇష్యూ చేసే వాళ్ళకి మరి మారింది వాళ్ళే కదా! మీరా?
మారింది వాళ్ళే. సో, అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమందిలో ఆహ్, ఫైనాన్షియల్‌గా కూడా చాలా హెల్ప్ చేశారు మీ పార్ట్నర్‌కి. ఎందుకంటే మీకు హెల్పింగ్ నేచర్ ఉంది. వాళ్ళకి అడిగే నేచర్ ఉంది. సో, వాళ్ళ అవసరాన్ని మీరు తీర్చే పర్సన్ కాబట్టే మీకు కొంచెము కైండ్‌నెస్ ఎక్కువ. ఎక్కువ దయ, జాలి అనేది ఎక్కువ. మీ పార్ట్నరు సంబంధించిన ఏదైనా కూడా మీదే అనుకుంటారు. అది ప్రాబ్లమ్ అయినా కూడా నా ప్రాబ్లమే. తను బాధపడితే నేను బాధపడినట్టే అని చెప్పి ముందు వాళ్ళకన్నా ఎక్కువగా మీరు ఫీల్ అయిపోయి ఈ ప్రాబ్లమ్ నుంచి ముందు సాల్వ్ చేసేసేయాలి. లేకపోతే బాధపడిపోతారు. ఆ బాధని నేను చూడలేను అన్న విధంగా మీరు ఆహ్, ఈ ప్రాబ్లమ్‌ని మీ ప్రాబ్లమ్‌గా అనుకోని ఈవెన్ మీకు ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇంతగా ఫీల్ అవ్వరు మీరు. అలాంటిది మీ పర్సన్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడల్లా మీరే ఫస్ట్ ఉండి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉండి ధైర్యం చెప్పి నేనున్నాను గదా! నీకెందుకు నేను చూసుకుంటా అని చెప్పి ఏదో ఒక మీ దగ్గర ఉన్నా లేకపోయినా గూడా పక్కనోళ్ళ దగ్గర అప్పు చేసైనా గూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన పర్సన్స్ గూడా ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ ఏం జేశారు? వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాడుకున్నారు. అది మనీ పరంగా అవనివ్వండి, ఫిజికల్‌గా అవనివ్వండి, ఎమోషనల్‌గా అవనివ్వండి, అన్ని రకాలుగా. ఈవెన్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థానికి వెళ్లి మిమ్మల్ని వదిలేసెళ్లారు. మీరేం జేస్తున్నారిప్పుడు? నిద్రపోకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎప్పుడొస్తారా అని ముందు ఉన్నట్టు ఇప్పుడెందుకు ఉండలేదని వీళ్ళెందుకు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు? ఎప్పుడొస్తారా అని అన్ని దేవుళ్ళకు ప్రే చేస్తున్నారు. ఎక్కడ సొల్యూషన్ దొరుకుతదా? ఏం చేస్తే మళ్ళీ నా దగ్గరకొచ్చేస్తారా అని వెతుకుతున్నారు. బలైందెవరు? మీరే కదా! సో, అండ్ మీ పార్ట్నర్ ఏందంటే మీరొద్దనుకుని వెళ్ళిపోయారు. అండ్ అలా అని చెప్పి మీకిదేందంటే వాళ్ళ థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయినా మీరు మాత్రం వాళ్ళే కావాలి. ఉంటే వాళ్ళతో బతుకుతా లేకుంటే నాకసలెవ్వరొద్దు. ఈ విధంగా బతుకుతున్న వాళ్ళున్నారు చాలా మంది. సో, ఉంటే ఎందుకంటే మీరు వాళ్ళనే మీ లైఫ్ పార్ట్నరు. వాళ్ళు తప్ప మీ లైఫ్‌లో అంటే కొంతమందికి వేరే రిలేషన్‌లో ఉన్నా కూడా థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉన్నా కూడా వీళ్ళకున్నంత ఇంపార్టెన్స్ మీరెవ్వరికీ ఇవ్వరు. వీళ్ళ ప్లేస్ అనేది ఎవ్వరికీ భర్తీ చేయలేరు. వీళ్ళని చేయలేరన్న ఉద్దేశంతో మీరున్నారు. అలా ఫిక్స్ అయ్యి ఉన్నారు మీరు. మీరేందంటే ఏదైతే మాట్లాడతారో దాని మీదే స్టాండ్ తీసుకుంటారు. కానీ మీ పార్ట్నరు అవసరాన్ని బట్టి స్టాండ్ తీసుకునే పర్సన్. ఎటు వీలుగా ఉంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే పర్సన్ అనమాట. అంత డ్యూయల్ పర్సనాలిటీ ఉన్న పర్సన్, క్రూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్. అండ్ కొంతమంది ఎలా ఉన్నారంటే అండ్ మీరు మీ పార్ట్నర్ దగ్గర మరీ చిన్న పిల్లల మెంటాలిటీ అన్నమాట. వాళ్ళు ఏం చెప్పినా పిచ్చోళ్ళలాగా వింటా ఉంటారు. ఏం చేయమన్నా చేస్తా ఉంటారు. అంతే ఎందుకు? ఏమిటి? అని కూడా ఆలోచించరు బ్యాక్‌గ్రౌండ్. వాళ్ళేమన్నా చెప్తే అసలది నిజమా? కాదా? అని గూడా తెలుసుకునేంత మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు. ఎందుకంటే మీది చిన్న పిల్లల మెంటాలిటీ. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా చిన్న పిల్లలకి ఏం చూడండి ఎవరైనా చాక్లేట్ ఇస్తే వెళ్ళిపోతారు. చాక్లేట్ ఇస్తే నిజమేనేమోనని చెప్పి వాళ్ళతో తీసేసుకుంటారు. ఎవరైనా ఎక్కడికి నమ్మంటే వెళ్ళిపోతారు. అలానే అంటే ఇప్పుడు పిల్లలైతే అంత అమాయకంగా ఎవరు లేరులెండి. ఒకప్పుడు అట్లానే ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలు ఒకటంటే 4 అనే రకాలున్నారు. అండ్ తెలివిగా కూడా ఉన్నారు పిల్లలు. నేర్పించాల్సింది గూడా అంతే. మరి ఇంట్లో ఉంచి అమాయకంగా పెంచితే బయటకెళ్తే ఏమో తెలీదు. ఇట్లా ముంచుతారు తప్ప ఏముండదు. సో, ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ ఎవ్వరికైనా గూడా. మీరు గూడా మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళు ఏం చెప్పినా అమాయకంగా ప్రతీదీ వింటూ, అన్నీ జేసుకుంటా వస్తూ, వాళ్ళు ఏం జెప్తే అది చేస్తూ, వాళ్ళు తిట్టినా గూడా పడుంటూ, వాళ్ళు వద్దన్నా గూడా ఉంటూ, చివరికి వదిలేసి ఎళ్ళినా గూడా ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళొచ్చే రకాలా? కాదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు జూసుకొని వాళ్ళెందుకొస్తారు? వచ్చే మెంటాలిటీ ఉన్న పర్సన్సా వాళ్ళు? ఇంకా ఇప్పటికైనా కళ్ళనే తెరుచుకోండి. ఇంకా గుడ్డిగా వాళ్ళ కోసమే ఉండకుండా. ప్రెజెంట్ మీకు కావాల్సిందొచ్చేసి రెస్ట్. మీ మైండ్‌కి అండ్ మీ హ ఏదైతే బాడీ ఉందో బాడీకి, మైండ్‌కి మీ పార్ట్నర్‌కి సంబంధించిన మెమోరీస్ అన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మనల్ని ఇష్టపడి, మనల్ని ట్రూగా లవ్ చేసిన వాళ్ళని మనం వాళ్ళ కోసం ఎంత బాధపడినా గూడా దానిలో అర్థం ఉంది. మనల్ని మోసం చేయడానికి, మనల్ని అనుకూలంగా మార్చుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని డ్యూయల్ మెంటాలిటీ ముందొకటి, ఎనకాల ఒకటున్న పర్సన్స్ ఎలాంటి పర్సన్స్ అయినా గూడా వాళ్ళ కోసం వెయిట్ చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏముంది మీకు?
చక్కగా వాళ్ళు ఎలా ఉన్నారు, థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. మీరేం చేస్తున్నారు? జరిగిపోయింది దాని దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఫ్యూచర్ చూసుకుంటున్నారు, ప్రజెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరెక్కడ ఉన్నారు? పాస్ట్లోనే ఉండిపోయారు. ఇంకా పాస్ట్ నుంచి బయటకు రండి, బయటకు వచ్చి మూవ్ ఆన్ అవ్వండి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయడం అవసరమా? ఇలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడడం అవసరమా? మీరు పాస్ట్ గురించి వదిలేసి మీకు ఒక ఛాన్స్ ఇంకా ఉంది, ఇలాంటి వాళ్ళని నా లైఫ్లో వచ్చినందుకు ఆ దేవుడే తొందరగా, ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వాళ్ళ నిజస్వరూపం అనేది తెలియజేసి బయట పంపించేశాడు. నాకు వాళ్ళకన్నా బెటర్ పర్సన్ వస్తారు, ఎందుకు నేను వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, ఇలాంటి మోసం చేసే వాళ్ళ గురించి ఎందుకు వెయిట్ చేయాలి అని మీరు మూవ్ ఆన్ అయితే కనుక తప్పకుండా మీ లైఫ్లో అనేది టర్నింగ్ పాయింట్ అవుతుంది. గుడ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. అది కెరియర్ పరంగా అవనివ్వండి, లేకుంటే మీ లైఫ్లో ఎవరో మీ పర్సనాలిటీకి అండ్ మీ బిహేవియర్కి మీ మెంటాలిటీకి నచ్చి ట్రూగా లవ్ చేసేవాళ్ళు, ట్రూగా ఇష్టపడేవాళ్ళు మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు. అక్కడే స్టక్ అయిపోయి పాస్ట్లోనే ఉండిపోతే ప్రజెంటు ఉండదు, ఫ్యూచరు ఉండదు. సో పాస్ట్లో నుంచి బయటకి రండి, ప్రజెంట్లోకి రండి, ప్రజెంట్లో నుంచి ఫ్యూచర్ కూడా చూసుకోండి, ఫ్యూచర్ ఎలా ఉంచుకోవాలనేది కూడా చూసుకోండి మీరు. సో మీ పర్సన్ అయితే 100% డ్యూయల్ నేచర్ అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న పర్సనే, ఇదైతే కన్ఫామ్. చూద్దాము మీ పార్ట్నర్ పాస్ట్లో ఎలా ఉన్నారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు కథ ఏంటి, ఇదంతా కూడా చూద్దాము. Crush, you are my favorite person in this world. Regret, I am really sorry for my words and actions. Resignation, I am the happiest me when I am with you. Revitalize, your presence makes the day. Come closer. Reunion, I am ready to start over once again. Complaint, I feel like you don't care about me. Your doubt is killing trust between us. Attraction, I want to say I love you. Deeply hurt, you not only broke my trust but also me. Opposing, can't trust you anymore, you are a liar. Crossroads, you have choose only decided carefully. Isolation, leave me alone, I am not interested. చూద్దాము మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు అండ్ అసలు మీ లైఫ్లో ఏం జరిగింది అండ్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోయారు, వీటన్నిటికి సంబంధించి చూద్దాం మనము. మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే వెళ్ళిపోయారు కరెక్టే, కానీ పాస్ట్లో చాలాసార్లు మిమ్మల్ని మోసం చేశారు అండ్ చాలాసార్లు బ్రేకప్ చెప్పేయడము, మళ్ళీ రావడము, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఐఎమ్ సారీ అని చెప్పడము, మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, చేసిన మాటలకి ప్రామిసులు చేయడము, ఈసారి అట్లా తప్పవదని చెప్పడము, మళ్ళీ బ్రేకప్ నుంచి మళ్ళీ రీయూనియన్ అవ్వడము, మళ్ళీ బ్లాక్ చేయడం తీయడము, వెళ్ళడం రావడం ఫైనల్గా వాళ్ళకంటూ ఒకళ్ళ పర్సన్ దొరికారు, మీతో అంత అవసరం లేదు ఇప్పుడు. సో వాళ్ళకి అప్పుడు మీరు మాత్రమే ఆప్షన్ కాబట్టి వాళ్ళ అవసరం ఉన్నప్పుడల్లా రావడం వెళ్ళడం ఇవి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు డ్యూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి డ్యూయల్ పర్సన్స్ కూడా దొరికారు మరి. సో మీరు కాకపోతే వాళ్ళు, సో కంపేర్ టు మీరు వాళ్ళతో పోలిస్తే వాళ్ళే బెటర్గా ఉన్నారు మీకన్నా. సో ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే వాళ్ళు, ఎటు వీలుగా ఉంటే అటు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, పర్మనెంట్గా ఉంటారా?
సో, చాలా సార్లు మిమ్మల్ని బ్లాక్ చేశారు పాస్ట్‌లో కూడా. పాస్ట్‌లో నుంచి బ్లాక్ చేయడము, మళ్ళీ తీయడము, మళ్ళీ సారీలు చెప్పడము, ఈసారి అట్లా చేయండి అని చెప్పడం, మళ్ళీ అవసరమైనప్పుడు ఏదో ఒకటి మనీ పరంగానో, ఫిజికల్‌గానో అవసరమైనప్పుడు మళ్ళీ రావడము, పనులు చేసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడము, బ్లేమ్ చేయడం. పోనీ వెళ్ళేవాళ్ళు ఏమైనా వెళ్తున్నా సరే, నా పని అయిపోయింది. నేను మీ దగ్గరికి వచ్చిన ఉద్దేశ్యం ఇదే. మనీయో లేదా దీని గురించి వచ్చాను. సో, ఇప్పుడు నా పని అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వెళ్తారా? వెళ్ళరుగా. హర్ట్ చేసేసే వెళ్తారు. ప్రతిసారి వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి. కానీ నిజానికి ఏం చేయాలంటే మీరుగా మాట్లాడాలి. మీరు అనాలి. వాళ్ళ ఉద్దేశం ఒకటి ఉంది. వాళ్ళు వచ్చి చెప్పే మాటలు ఒకటి ఉండదు. పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రామిసెస్లు ఎన్నో చేసి ఉంటారు మీకు. కానీ ఒక్కటి కూడా నిలబెట్టుకొని ఉండరు. అలాంటి పర్సన్ అనమాట. మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని చాలా రకాలుగా మీ నమ్మకాన్ని గూడా బ్రేక్ చేసేసారు. ప్రతిసారి గొడవ పడినప్పుడల్లా బ్లాక్ చేసుకోవడము, 2, 3 డేస్ చూడడము, ఇది వీళ్ళు రావట్లేదులే అని అనుకుని మళ్ళీ తిరిగి రావడము, మళ్ళీ వచ్చినాక మళ్ళీ సేమ్ రిపీట్ చేయడము, మళ్ళీ అవసరం అవగానే మళ్ళీ ఎళ్ళిపోవడము, ఇట్లా చాలా రకాలుగా ఎప్పుడు ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. ఎటు వీలుగా ఉంటే అటు. మంచిగా వాళ్ళకి అవసరం ఉందా బుజ్జగిస్తారు, మంచిగా మాట్లాడతారు. అవసరం లేదా నువ్వు అలాంటి వాళ్ళవి, నేను ఇలాంటి వాడిని అని చెప్పుకొని వెళ్ళిపోతారు. మిస్‌ట్రస్ట్. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. అండ్ ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారో వాళ్ళు తెలివిగా చేస్తారు చూడండి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ కార్డ్స్ ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో చాలా 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 తెలివిగల వాళ్ళు మీ పార్ట్నరు. ఎందుకంటే అంత అంటే అటు మీకు డౌటు రాకూడదు, వాళ్ళని బ్లేము చేయకూడదు. ఇలాంటి పర్సన్ అనమాట. ఎటు వెళ్ళినా కూడా తప్పు మీదే అయ్యేలాగా చూపించే పర్సన్ అనమాట. ఎందుకంటే డౌట్ ఈస్ కిల్లింగ్ మీ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. చివరికి ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపోవాలన్నప్పుడు మీరు డౌట్ పడుతున్నారు, మీరు బ్లేమ్ చేస్తున్నారు అన్న ఇష్యూతో మీతో పడలేం కాబట్టి ఇంక రోజుకు పడే ఓపిక లేదు నాకు, నేనైతే బ్రేక్ చేసేసుకుంటాను అని మిమ్మల్ని తప్పులు చేసేది వాళ్ళైనా మళ్ళీ ఆ తప్పులు మీరు చేస్తున్నారు, మీరు అంటున్నారు అన్నట్టుగా చూపించేసి దాన్ని బ్రేకప్ చేసేసి వెళ్ళిపోయే పర్సనే. అండ్ మీరు ఎందుకంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే వచ్చారు తప్ప అది మీ కైండ్నెస్ చూసి కానీ లేకపోతే మీ ఫిజికల్గా చూసి కానీ బ్యూటీని చూసి కానీ అయ్యి ఉండొచ్చు తప్ప బై బర్త్ వాళ్ళు మీకు మనసులో ఉండి వచ్చిన ప్రేమ అయితే కాదది. సో దానివల్ల ఏంటంటే ఉన్న రోజులు ఉందాము, చక్కగా ఎంజాయ్ చేద్దాము, అవసరం ఉందా కాళ్ళు పట్టుకుందాం, అవసరం తీరిపోయిందా జుట్టు పట్టుకుందాం, ఇలాంటి పర్సన్ అనమాట. క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో ఎప్పుడు కూడా ఏంటంటే అదొక క్రష్ వల్లనే వచ్చారు తప్ప మీ అంతట మీరు వాళ్ళంతట వాళ్ళు ఈ రిలేషన్ని ఫ్యూచర్కి తీసుకువెళ్దాము, మంచిగా ఉన్నాము, ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్దాము, లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేద్దాం అన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. రియూనియన్ అవుతాడానికే వస్తూ ఉంటారు ప్రతిసారి. ఎందుకంటే తప్పు చేయడమో మళ్ళీ బ్రతిలాడుకోవడం, తప్పు చేయడమో మళ్ళీ బ్రతకడం, మళ్ళీ వెళ్ళిపోవడం. కానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది. చివరికి వచ్చేసరికి మిమ్మల్ని ఎడిక్ట్ చేసేసినాక ఇవన్నీ జరుగుతున్నాయి. ఎడిక్ట్ చేయకముందు వాళ్ళు బాగానే ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు. వాళ్ళు మీ అంట పడుతుంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉంది. ఎప్పుడైతే మిమ్మల్ని వాళ్ళు చేశారో మీ పరిస్థితి ఎలా అయిందంటే ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఉందన్నమాట. ఏంటంటే ఎటు వెళ్ళలేని వాళ్ళ దగ్గరికి వెళ్దామా, ఇట్లా మోసం చేసే వాళ్ళని ఎందుకు అనిపిస్తుంది. పోనీ ఉందామా అంటే వాళ్ళ మెమరీస్ వెళ్ళనివ్వు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు అసలు. సో కొంతమందికి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాక ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అర్థం కాని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. కానీ మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇంకా పిచ్చిగా వాళ్ళు ఏం చేసినా మేము కరెక్టే, మిమ్మల్ని మాకు కావాల్సిందే అనుకుని మొండిగా ఉండకుండా మీ లైఫ్లో ఇప్పుడు మీరు బయటికి రావాల్సిన పని అయితే ఉంది. కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు వాళ్ళతో ఫైట్ చేసే వాళ్ళు ఫైట్ చేయడానికి 100 రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడతారు. కానీ మీరెప్పుడు కూడా ఒకదాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకదాని గురించి మీరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎందుకు నన్ను కేర్ చేయట్లేదు, ముందు చూపించినంత ప్రేమ ఎందుకు నాకు చూపించారు, ముందు చూపించినట్టుగా మాట్లాడడం ఎందుకు ఇవ్వట్లేదు, ముందు చూపించినట్టుగా నాకు ఎందుకు టైం ఇవ్వట్లేదు, ఎందుకు బిజీ. ఒకప్పుడు బిజీనే అయినా టైం చూసుకుని మరి మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? బిజీ అనేవాడు ఇప్పుడెందుకు వస్తుంది? అప్పుడు లేనిది ఇప్పుడు ఏం చేస్తున్నారని.
అవసరం ఉన్నప్పుడేమో బిజీ గుర్తురాదా? అవసరం ఉన్నప్పుడు పనులు గుర్తురావా? అవసరం తీరిపోయినాక కేర్ చేయకపోవడమా? ఇదేనా ప్రేమ? సో మీ పార్ట్నర్ కూడా ఇలానే ఉన్నారనమాట. మిమ్మల్ని పట్టించుకుని మీరు ఎంత ప్రేమైనా చూపించండి, చిరాగ్గానే ఉంటున్నారు. అండ్ మీరు ఎంత కేరింగ్ చూపించినా, ప్రేమ చూపించినా మీతో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకు? ఆడ ఆల్రెడీ ఇంకోళ్ళు ఉన్నారు కదా థర్డ్ పార్టీ. మ్యాక్సిమం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఆపోజిట్ జెండర్సేనండి. ఈ థర్డ్ పార్టీ అంటే 60-70% వాళ్ళకి థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ మాత్రమే. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఒక 30% మాత్రమే ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థానికి వచ్చి ఇప్పుడు మీరు కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఏదైనా కొత్తలో ఉన్నదే కొంచెం బాగుంటుంది కదా, ఏ రిలేషన్ అయినా. స్టార్టింగ్లో ఉన్నంత రిలేషన్ తర్వాత తర్వాత ఎట్లా వస్తుంది? ఉండదు కదా. ఎందుకంటే అప్పుడు మనకేం తెలీదు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలీదు. తెలిసిన కొంచెం వల్ల పాజిటివ్నెస్ తెలుస్తుంది. తర్వాత తర్వాత కదా, గోతులో దిగినాకే కదా తెలిసేది అంతా ఎంత లోతుంది అనేది. సో మిమ్మల్ని హర్ట్ చేశారు. సో ఇప్పటికైనా మీరు ఒకానొక సిచ్యువేషన్ ఎట్లయిపోయిందండి మీకు, ఇలాంటి వాళ్ళు నాకు అవసరమా అని అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేసరికి లేదు లేదు వెళ్ళనొద్దు. మళ్ళీ వాళ్ళ మెమరీస్ ఎక్కడ పోతాయి? వాళ్ళ మెమరీస్ మీ వెనకాలే తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ మీరు మర్చిపోతారో అని చెప్పి వస్తాను. కానీ మీరు చేయాల్సింది ఏంటిది? బెస్ట్ ఏంటి చెప్పమంటారా? వాళ్ళకి సంబంధించినవన్నీ పోవు సరే, కానీ వాళ్ళ ఫొటోస్, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకువెళ్ళి ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టండి. వాటిని ఒక మూలలో పెట్టండి. సగము వాటి వల్ల కూడా మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎడిక్షన్లోంచి బయటకు రాలేని సిచ్యువేషన్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా ఇలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడడంలోనే అర్థం లేదు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ఇదనమాట మీ పార్ట్నర్ యొక్క స్ప్లిట్ పర్సనాలిటీ. సో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని, సో మీకు తెలుసు అలా నేచర్ అనేది తెలిసింది కానీ బయటకు రాలేని సిచ్యువేషన్ ఉన్నారు. సో చూద్దాం, బాబాయ్ గైడెన్స్ కూడా చూద్దాం మనం. బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ సమస్యకని? శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తుంది, ప్రాణాయామము చెయ్యండి. సో మీకు వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అనేవి బయటికి రావట్లేదు కాబట్టి మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. ప్రాణాయామము, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొంచెం బిజీగా ఉంచుకోండి లైఫ్ని అనేది. సో అప్పుడు ఈ మెమరీస్ అన్నీ కూడా స్లోగా మీరు ఏంటంటే వాళ్ళు చేసినవన్నీ కూడా మీరు పాజిటివ్గా తీసుకుంటున్నారు కాబట్టి ఇట్లా ఉందన్నమాట. ధ్యానించు, జపించు, మరి ప్రార్థించు. ఎక్కువ టైము కొంచెం స్పిరిచువల్గా ఉండండి, మెడిటేషన్ చేయండి, కొంచెము పిల్లలతో స్పెండ్ చేయండి, చిన్నపిల్లలతో కానివ్వండి, బయట పెట్స్తో కానివ్వండి, ఇలా స్పెండ్ చేయండి. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనేది చేయండి. కొంచెం ప్రశాంతంగా ఏదైనా మంత్రజపం జపం చేసుకుని ఏదైనా టెంపుల్కి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. నేర్చుకొనుము, ఒక జీవితం ఒక పాఠశాల, నేర్చుకొని గగనాంతరాలకి ఎదగండి. ఇప్పుడు మీ లైఫ్లో జరిగిన మీ పార్ట్నర్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళకి సంబంధించిన మెమరీస్ని ఎంతో కొంత నేర్చుకోండి. ఇప్పుడు ఒకళ్ళు మనల్ని మోసం చేశారంటే దాంట్లో వాళ్ళ తప్పే ఉంటుంది. అంత నమ్మడం మన తప్పు కదా మెయిన్. వాళ్ళ నేచరే అంత మోసం చేసే బుద్ధి. మరి మీ నేచర్ ఏమైంది? మోసపోవడం మీ నేచర్ అయిపోయిందా? సో దీని నుంచి ఎంతో కొంత నేర్చుకోండి. ఇంకా అట్లానే ఉండి మళ్ళీ ఇంకొకళ్ళకి కూడా ఇలాంటి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? సో ఏ లైఫ్ లెసన్లను ఒక ఎదురు దెబ్బ తగిలిందంటే అది ఎదురు దెబ్బ నుంచి ఒక లైఫ్ లెసన్ అనేది నేర్చుకోవాలి. సో బాబా మీకు అదే గైడెన్స్ ఇస్తున్నారు. ఎదురు దెబ్బ అంటే ఇప్పుడు మనము ఎదురు దెబ్బ తగులుతుందంటే మనం చూసుకోకుండా వెళ్ళడం వల్లనే తగులుతుంది. మనం చూసుకుని కింద ముందు చూసుకుంటా కళ్ళు కింద పెట్టేసి చూసుకుంటా వెళ్తుంటే ఏ ఎదురు దెబ్బ తగలదు. ఆ రాయి వచ్చినప్పుడు దాన్ని దాటుకుని వెళ్ళడమే తెలుస్తుంది. కానీ మనం చూడకుండా వెళ్ళడం వల్ల ఎదురు దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈసారి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఎందుకు మనం చూసుకోకుండా వెళ్ళకపోవడం వలన మనకి ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి అదే మనం చూసుకుని వెళ్తే ఎదురు దెబ్బ తగలదు అన్నది నేర్చుకోవాలి. ప్రతి మిస్టేక్ నుంచి ఒకటి ఫైండ్ చేసుకోవాలి. అసలు మిస్టేక్ ఎందుకు వస్తుందని, నేను మిస్టేక్ చేశాను అని అనుకుంటే 100 సార్లు అనుకుంటే రాదు. అసలు దేని వల్ల మిస్టేక్ వచ్చింది, అసలు మిస్టేక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఆలోచించాలి. సో అన్నమాట, ఇదే ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో, కామెంట్స్ రూపంలో. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.